ఈరోజు వీడియో ఏంటంటే కొన్ని రకాల దవనం, మరవం, పన్నీరాకు ఇలాంటి వాటి గురించి ఈరోజు చెప్పుదాం అనుకుంటున్నానండి. ముందుగా ఎవరన్నా కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోలు మరి కొంత ముందుకు వెళ్ళడానికి సపోర్ట్గా ఉంటుందండి. ఇప్పుడు ఈ వీడియోలో కనిపిస్తున్నది నాటు దవనం అండి. ఈ మొక్క సీజనల్ అండి. ఇది సీడ్స్ నుంచి పెంచుకునే మొక్క. ఎక్కువగా పల్లెటూళ్ళల్లో అయితే మనకు చేనులలో నాటుతూ ఉంటారండి. ఇది మనకి ఇయర్ లాంగ్ అయితే ఉండదు. ఇది చిన్న మొక్కగా పెరిగి సీడ్స్ వచ్చి అదే ఎండిపోతుంది. మీరు కొని తెచ్చి నాటుకున్నా సరే ఇది ఇయర్ లాంగ్ ఉండదు, కానీ స్మెల్ అయితే ఎక్కువగా ఉంటుందండి. వీటి ద్వారా మనకి సెంటు అలాంటివన్నీ చేస్తారండి. ఇది నాటు దవనం. చాలా ఎక్కువ స్మెల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఈ మొక్కను కూడా ఇంటి దగ్గర పెంచుకోవచ్చండి. మీలో ఎంతమందికి ఈ మొక్క అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నెక్స్ట్ మనము దవనం గురించి తెలుసుకుందాము. ఇక్కడ ఈ వీడియోలో కనిపిస్తున్న మొక్క దవనం మొక్క, మరువం మొక్క అండి. ఇది చూడండి ఎంత బుషీగా, ఎంత పెద్దగా పెరిగిందో. ఇది కూడా సేమ్ అండి. మనం పూలల్లో వేసి కట్టుకోవడం వల్ల చాలా బాగుంటుంది, అందంగా ఉంటుంది పూలు చూడడానికి కూడా. వీటి వల్ల కూడా దీనికి కూడా చాలా మంచి స్మెల్ అయితే ఉంటుంది. మనం దీన్ని కూడాను ఇంటి దగ్గర పెంచుకోవచ్చు. చాలామందికి ఇదంటే ఇష్టం ఉంటుంది. దీన్ని మనం ఇంటి దగ్గర పెంచుకొని ఒక 4-5 మొక్కలు వేసుకుంటే మనం ఎంత కావాలో అంత వాడుకోవచ్చు. మనకి ఎక్కువగా దొరుకుతుంది. అలాగే ఈ ఆకును మాల కట్టి దేవుని ఫోటోలకు కూడా వేయచ్చు. మనం డెకరేషన్ పర్పస్ కూడా యూజ్ చేయొచ్చు. చాలా మంచి స్మెల్ వస్తుంది. అలాగా ఈ ఆకును చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. అలాగే దీని ద్వారా మెడిసినల్ యూసెస్ కూడా ఉన్నాయండి. మీలో ఎంతమందికి ఈ మరువం మొక్క అంటే ఇష్టమో చెప్పండి. చూడండి ఈ మరువం మొక్క ఎంత బుషీగా, ఎంత బాగా పెరిగిందో. ఇలా పెరగాలంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నెక్స్ట్ ఈ మొక్క పేరు మాచిపత్రి అండి. మా సైడ్ అయితే బుష్పత్రి అని అంటాము. దీనికైతే ఎక్కువ కేర్ ఏం తీసుకోవాల్సిన పని అయితే లేదు. ఇది జస్ట్ ఏర్లతో అలా ప్రాపగేషన్ అవుతూ ఉంటుంది. చాలా మొండి మొక్క అని కూడా చెప్పుకోవచ్చు. దీన్ని ఒకసారి పెట్టినామంటే ఇది చనిపోవడం అంటూ ఉండదు. చాలా గట్టి మొక్క కూడా. నేనైతే వద్దు అని ఎన్నిసార్లు పెరికేసినా సరే అది అలా వస్తూనే ఉంటుంది. మీరు కూడా ఒకసారి పెట్టుకుంటే ఇది చనిపోవడం అంటూ ఉండదు. దీనికి స్మెల్ కూడా చాలా బాగుంటుంది. మనం మ్యారీగోల్డ్ అలాంటి వాటి మధ్యలో ఈ ఆకు వేసి కట్టుకోవడం వల్ల పూలమాలలు చాలా అందంగా ఉంటాయండి చూడడానికి. ఇలా చాలా రకాల ఆకులు మా ఇంటి దగ్గర అయితే ఉన్నాయండి. మనం ఇలాగే ఇంకా కొన్ని సువాసన ఇచ్చే ఆకుల గురించి మనం తెలుసుకుందాము. మీలో ఎంతమందికి ఈ మొక్క ఇష్టమో కూడా చెప్పండి. నెక్స్ట్ కనిపిస్తున్న మొక్క రుద్రజడ అండి. దీనివల్ల అయితే చాలా మెడిసినల్ యూజెస్ ఉంటాయి. ఈ మధ్యకాలంలో వీటి సీడ్సే సబ్జా గింజల సీడ్స్ అని కూడా నేను విన్నాను. అయితే నేనైతే ట్రై చేయలేదండి. ఈ ఆకుని మనం ముఖం పైన రుద్దడం వల్ల ముఖం చాలా సున్నితంగా ఉంటుంది. పింపుల్స్ వాటికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మేము చిన్నప్పుడు మా పెద్దవాళ్ళు ఈ ఆకును వేసి మొహానికి రాసేవారండి.
అది ఎందుకు అనేది నాకు తెలియదు, కానీ పింపుల్స్ ఉండేటప్పుడు యూస్ చేయొచ్చు అని అయితే మా పెద్దవాళ్ళు చెప్పినట్లు నాకు గుర్తుందండి. చూడండి ఇది కూడా ఎంత బాగా పెరిగిందో. ఇక మనం సబ్జా గింజల యూసెస్ గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు, వాటి గురించి మనకి అందరికీ వీడియోలో తెలుసు. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్నది దవనం మొక్క అండి. ఇదైతే ఒక్కసారి నాటుకుంటే అలాగే ఉంటుంది. ఇది కూడా మాలలు కట్టేటప్పుడు ఈ ఆకు వేసి కట్టుకోవడం వల్ల మనకి మాలలు చాలా అందంగా కనిపిస్తాయండి. మీలో ఎంతమందికి ఈ ఆకు అంటే కూడా ఇష్టమో చెప్పండి. చూడండి ఒక చెట్టు నాటుకుంటే చాలు, ఎంత ఆకైనా మనకి దొరుకుతుంది. మనం వీటి గురించి ఇవన్నీ నేను కొంచెం షేడెడ్ ప్లేస్లోనే పెట్టుకున్నాను. చూడండి ఎంత బాగా ఉందో. ఈ దవనం మొక్క కూడా మనకు చాలా ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ వచ్చి పన్నీర్ ఆకండి. ఇదైతే మనం మార్కెట్లో పూలు అమ్మేటప్పుడు ఎక్కువగా చూస్తూ ఉంటాము. రోజా పూలు పెట్టుకునేటప్పుడు వీటి ఆకులతో మనకి రోజా పూలు కట్టి ఇస్తారు, పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది, చాలా అందంగా ఉంటుంది. ఇది కూడా ఖచ్చితంగా ఇంటి దగ్గర పెంచుకోవాల్సిన మొక్క అండి. ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపించిన మొక్కల్లో మీకు ఏది నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ పన్నీర్ ఆకు అయితే తోటలు కూడా నాటుతూ ఉంటారండి. అలాగే మీకు వీటిలో ఏ ఏ మొక్కలు తెలుసో కూడా కామెంట్ చేయండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం వల్ల నాకు చాలా ఉపయోగంగా ఉంటుందండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.